ఫ్రెషర్స్ ఇన్ఫోసిస్లో అవకాశం వస్తే ఖచ్చితంగా వదులుకోకండి. వీడియో చివరి వరకు చూడండి. ఇన్ఫోసిస్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మొత్తం చెప్తాను. కెరీర్ గ్రోత్ కాసేపు పక్కన పెడితే ఆఫీస్ లొకేషన్ సూపర్. అసలు ఏదో మరో ప్రపంచంలోకి వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఇన్ఫోసిస్ ఆఫీస్లోకి అడుగు పెడితే ఒక లొకేషన్కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నట్టు బెంగళూరు ఉండదు, బెంగళూరు ఉన్నట్టు మైసూర్ ఉండదు. అలా హైదరాబాద్లోనే 2 క్యాంపస్లు ఉన్నాయి, గచ్చిబౌలి, పోచారం. ఈ క్యాంపస్ ఉన్నట్లు ఆ క్యాంపస్ ఉండదు. ఒక్కొక్క బిల్డింగ్, ఒక్కొక్క స్ట్రక్చరు అసలు ఏదో ఫారెన్లో ఉన్నట్లు అనిపిస్తుంది మనకు ఫీల్. ఇంకా మైసూర్ క్యాంపస్ గురించి చెప్పాలంటే వరల్డ్లోనే బెస్ట్ ఐటీ యూనివర్సిటీ అనమాట. అంత అక్కడ ఫ్రెషర్స్ అందరికీ అక్కడే ట్రైనింగ్ ఉంటుంది. 6 months అలా ట్రైనింగ్ ఇస్తారు. అసలు ఇంకా మైసూర్ లొకేషన్కి వెళ్తే ఇంకా ఒక బెస్ట్ టూరిజం ప్లేస్ అనుకోవాలి. ఐటీ కంపెనీ కాదు, బెస్ట్ టూరిజం ప్లేస్ లాగా ఉంటుంది అది. మైసూర్ వెళ్తే ఇన్ఫోసిస్ ఆఫీస్లోకి వెళ్ళాలి ప్రతి టూరిస్ట్ అనేలాగా ఉంటుంది. అందరూ కూడా ట్రై చేస్తారు వెళ్ళడానికి, ఎవరైనా వాళ్ళు ఉంటే. ఇక్కడ కార్పొరేట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇన్ఫోసిస్ ఆర్గనైజ్ చేస్తుంది. టోటల్ 50 కంపెనీస్ 2 months పార్టిసిపేట్ చేస్తాయి. ఓన్లీ వీకెండ్స్, సాటర్డే, సండే మాత్రమే మ్యాచెస్ ఉంటాయి. ఇప్పుడు మన కెరీర్ విషయానికి వస్తే ఫ్రెషర్స్కి సెలెక్ట్ అయిన వెంటనే మైసూర్లో 6 months ట్రైనింగ్ ఇస్తారు. అంటే అందరూ ఒకే టెక్నాలజీ మీద ఉన్నారు. వాళ్ళు ఏ టెక్నాలజీ ఇస్తే ఆ టెక్నాలజీ మీద 6 months ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో మళ్ళీ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే మళ్ళీ లొకేషన్స్ అలొకేట్ చేస్తారు. ఒకవేళ 2-3 ఛాన్సెస్ ఇస్తారు. 2-3 ఛాన్సెస్లో మీరు టెస్ట్ పాస్ కాకపోతే మొహమాటం లేకుండా తీసేస్తారు. ఆ విషయంలో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెషర్స్ ట్రైనింగ్లో అయితే మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. ఆ ఫుడ్ దగ్గర నుంచి లగ్జరీ హోటల్స్ లాగా ఉంటాయి మీకు అకామిడేషన్. చాలా అంటే చాలా బాగుంటాయి మైసూర్ క్యాంపస్లో. ఏదో మనము మైసూర్లో ఉన్నామా లేక యూరోప్లో ఉన్నామా అని కూడా మనకు తేడా తెలియదు. మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు, అన్నీ లోపలే ఉంటాయి. మంచి ఫుడ్ కోర్ట్స్, మంచి సూపర్ మార్కెట్ ఉంటుంది లోపలే, మల్టీప్లెక్స్ ఉంటుంది, ఇంకా క్రికెట్ స్టేడియం, అన్ని గేమ్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్. అసలు ఒకటేంటి చూస్తే 2 కళ్ళు చాలు, అంత బాగుంటుంది క్యాంపస్. మైసూర్ క్యాంపస్ని కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను వీలైతే. నాకు ప్లాన్ ఉంది వెళ్ళాలని మళ్ళీ ఒకసారి మైసూర్ క్యాంపస్కి. ఖచ్చితంగా వీడియో తీసి మీకు చూపిస్తాను. హైదరాబాద్లో ఇంకో క్యాంపస్ ఉంది పోచారంలో.
అది కూడా వీడియో తీసి మీకు చూపిస్తాను లొకేషన్ ఎలా ఉందని. కానీ ఇంత డీటెయిల్గా కాదు, కొంచెం షార్ట్లో చూపిస్తాను అది. నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఫ్రెషర్స్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, జాబ్ ఓపెనింగ్స్ ఇన్ఫోసిస్లోనే కాదు, ఏ కంపెనీలో ఉన్నా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఉంటాను. లేదా ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటే వీడియో ద్వారా పోస్ట్ చేసి మీకు అందిస్తాను. క్రికెట్ ఒకటే కాదు, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ చాలా కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. చెప్పాను కదా, టోటల్ 50 కంపెనీస్ వచ్చాయి. అన్ని గేమ్స్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. చెస్, క్యారమ్స్, షటిల్, ఇంకా ఫుట్బాల్, టెన్నిస్, వాలీబాల్, ఇంకా అన్ని కేటగిరీస్, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. సో అవన్నీ వీడియో తీయడానికి కుదరలేదు. త్రోబాల్ కూడా. ఇలాంటి టోర్నమెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీకు వచ్చిన మెయిల్స్ అన్ని త్వరగా చదవాలి. చదివిన తర్వాత వాటికి మీరు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఇంటర్నల్గా అయితే మీ మేనేజర్స్ లేకుంటే మీ టీం వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారేమో. కానీ ఇలా అవుట్డోర్ వేరే కంపెనీస్లో పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు మీ కంపెనీ టీంకి సెలెక్ట్ కావాలంటే మీకు మంచి స్కిల్ ఉంటేనే మీరు సెలెక్ట్ అవుతారు. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ పార్ట్ 3 తొందరలో రిలీజ్ చేశాను. అందులో ఇన్ఫోసిస్ కెరీర్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.